వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. రియల్ ఎస్టేట్ టీవీలో ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంపెనీ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. రియల్ ఎస్టేట్ రంగంలోనే సరికొత్త అధ్యాయానికి తెరదీశారు 22 యాడ్స్ కంపెనీ. ఈ కంపెనీ సరికొత్త రీతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. సరికొత్త కంపెనీతో పాటు కొత్త ప్రాజెక్ట్ కూడా ఈ కంపెనీ 22 యాడ్స్ లాంచ్ చేయబోతుంది. కొత్త ప్రాజెక్ట్ ఎక్కడంటే షిరిడీలో రాబోతుందని చెప్తున్నారు. అన్ని వివరాలు వారితో మాట్లాడదాం. మనకు 22 యాడ్స్ నుంచి ఉన్నారు కో ఫౌండర్ వికాస్ వర్ధ, అలాగే సిఇఓ యశ్వంత్ రామ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇద్దరికి నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఒకటి చెప్పండి, 22 యాడ్స్ అనేది గతంలో మనం ఒక ఇంటర్వ్యూలో చేశాం. కొత్త కంపెనీ లాంచ్ చేస్తున్నాం, ఇది ఇన్వెస్టర్లకు ఫ్రెండ్లీ ఉంటుంది, అంటే ఒక మూస పద్ధతిలో కాకుండా ఇది ఒక మోడర్న్ రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్పారు. ఇప్పుడు మీ కొత్త ప్రాజెక్ట్ గురించి ఒకసారి మన రియల్ ఎస్టేట్ ప్రేక్షకులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా మీరు కో ఫౌండర్ వికాస్ వర్ధ గారు. ఖచ్చితంగా సార్. మొట్టమొదటిగా థ్యాంక్ యూ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడిస్తున్నందుకు. 22 యార్డ్స్ అనేది ఒక ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్. సో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అంటే సింపుల్గా చెప్పాలంటే కో ఓనర్షిప్. సో మాతో పాటు మీరు కూడా ఓన్ చేస్తారు, మేము ఓన్లీ బిల్డ్ చేస్తాము, బట్ మేము కూడా ఇన్వెస్టర్స్, మాతో పాటు మీరు కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు. సో క్లుప్తంగా అది ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అంటే దానికి అర్థం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు అంటే రియల్ ఎస్టేట్ అంటేనే కొంచెం ఒక వెనకేస్తారు, ఒక అడుగు వెనకేస్తారు. ఇన్వెస్ట్ చేయాలంటే మనం పెట్టిన డబ్బులు సెక్యూర్ ఉంటాయని ఒక భయం ఉంటుంది, సేఫ్ రిటర్న్స్ ఉంటాయనేది ఒక భయం. ఈ పరిస్థితులలో 22 యాడ్స్లో మనమే అంటే అందరం కలిసి మీరు బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ని ఎట్లా ట్రస్ట్ చేస్తారు, కస్టమర్స్ అంటే చెప్తారు? బేసిక్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ షేర్డ్ ఓనర్షిప్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మేము వన్ పార్ట్ ఆఫ్ ద ఓనర్స్, మేము మేబీ 10% ఆఫ్ ద ఓనర్షిప్ మేము ఉన్నాం అనుకోండి. సో మిగతా 90% ఇన్వెస్టర్స్కి ఫ్రాక్షన్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ అని చెప్పి ఇట్స్ ఆప్షన్. సో ఇది ఏంటంటే ఇప్పుడు హై వాల్యూ అసెట్, ఒక 25-30 crores అసెట్ని ఒక ఇండివిజువల్ కానీ 4 ఇండివిజువల్స్ కానీ కొనలేదు. సో దాంట్లో ఏంటంటే మనం దీన్ని ఒక 30 crore అసెట్ని ఎంతమందిలో డివైడ్ చేయడం వల్ల ఒకలో 25 lakhs పెడితే దాని రెంటల్ ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. సో దీన్ని ఎలా సెక్యూర్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ట్రస్ట్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనం బ్రాండ్ లెమన్ ట్రీని తీసుకోవచ్చు. లెమన్ ట్రీ ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ బ్రాండ్, హోటల్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్రాండ్స్. సార్ ఇప్పుడు 22 యాడ్స్ నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏది రాబోతుంది? సో 22 యార్డ్స్ నుండి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి షిరిడీలో రాబోతుందండి. సో షిరిడీలో 3 star హోటల్ కట్టాలని. సో 3 star అని అంటున్నాం, కానీ ఇట్ విల్ బి బియాండ్ 3 star. సో 3.5 అనండి, 4 అనండి, ఆ తరాలని కట్టాలి అని ఉద్దేశం అది. సో అది కూడా ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ అ బ్రాండెడ్ కంపెనీ, లెమన్ ట్రీ అని చెప్పి మీరు అందరు వినే ఉంటారు. సో ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్. సో 3rd largest ఇన్ టర్మ్స్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ రూమ్స్. సో వాళ్ళకి మొత్తము 110 లొకేషన్లు ఉన్నది ఇన్ 60 different cities. సో పిలిగ్రిమ్ సెంటర్స్లో చూసుకుంటే 9 different పిలిగ్రిమ్ సెంటర్స్లో ఉన్నది. సో షిరిడీ ఈస్ గోయింగ్ టు బి ద 10th one. అచ్చా, అంటే ఇప్పుడు మీరు మాట్లాడితే ఈ ప్రాజెక్టుకు మీరు ఎట్లా, ఎవరైతే ఒక కస్టమర్ ఉన్నాడో, ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్కి మీరు ఎట్లా దీంట్లో షేర్ ఇస్తారు, ఏ రకంగా దీన్ని వారికి వచ్చే రిటర్న్స్లో ఏ రకంగా షేర్ ఇస్తారు? ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ హోటల్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్లోని వీళ్ళు ఓన్ ఇట్. సో ఆ ఓన్ చేసిన కంపెనీలో వీల్ గివ్ దెమ్ షేర్స్ అనమాట. ఇప్పుడు 110 shares ఉన్నాయి ఆ కంపెనీలో. 110 shares ని ఒక 25 lakhs ఈచ్ ఒక షేర్. సో 25 lakhs ఒక్కరికి 25 lakhs ఇన్వెస్ట్ చేసాం. ఆ షేర్స్ అనేవి డీమాట్ అకౌంట్లో ఉంటాయి. సో ఇట్ ఈస్ లీగలీ వాళ్ళకి ఏంటంటే రైట్ ఉంటుంది కంపెనీ పైన, అండ్ అసెట్ పైన కూడా రైట్ ఉంటుంది వాళ్ళకి. సో ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఓనర్షిప్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, అంటే మొత్తం దీన్ని ఇప్పుడు రికార్డ్ చూసుకున్నాం అంటే ఎప్పటి నుంచి ఒక కస్టమర్ మీ దగ్గర వచ్చి ఎన్రోల్ అయ్యి పేమెంట్ చేసిన కాడి నుంచి ఎండ్ ఆఫ్ ద డే మీ కంపెనీ మీ ప్రాజెక్ట్ లాంచ్ అయిన పరిస్థితి ఉంటే ఏం స్టెప్స్ ఉంటాయి? సో మొట్టమొదటిగా ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ కంపెనీ మా పని ఏంటంటే డ్యూ డెలిజెన్స్ యాక్టివిటీస్ చేయడం. సో డ్యూ డెలిజెన్స్ ఏంటంటే ఎక్కడ హోటల్ వేస్తే బెటర్ ఉంటుంది, రైట్, దేనికి ఎంత వాల్యూ ఉంటుంది, ఎంత మనకు రిటర్న్స్ వస్తుంది అనేది ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ కంపెనీ వాళ్ళది మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా అది. ఓకే, సో అది ఫస్ట్. సో ఆ అజెండా అనేది కంప్లీట్ చేసాం ఇప్పుడు, విచ్ ఇస్ దెన్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ షిరిడి. ఓకే,
సో జస్ట్ క్విక్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో షిరిడి ఎందుకు అంటే మనకు అందరికి తెలిసిందే, ఇంకా అక్కడ ఫ్లోట్ ఉన్నది. సో మీకు డేటా వైజ్ పోవాలి అంటే యావరేజ్ డేటా పర్ డే 50,000 పిలిగ్రిమ్స్ వస్తున్నారు అక్కడ. మళ్ళీ వీకెండ్స్ వస్తే 100,000 ఆర్ లక్ష వాళ్ళు. దాని తర్వాత స్పెషల్ డేస్కి వస్తేనేమో 2.5 లక్షల వరకు. సో మొత్తం మనము లెక్క వేసుకుంటే వీఆర్ టాకింగ్ ఇన్ మిలియన్స్. సో అంత పాపులేషన్, అంత ఫ్లోట్ ఉన్న వాటికి ఎంతైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక స్టెప్ మనకు ముందుకు వెళ్ళాలి అంటే సో మనము ఏ సెక్టర్లో ఉన్నాము, ఏ కేటగిరీ ఆఫ్ హోటల్స్లో ఉన్నాము అని చూసుకోవాలి. సో దేర్ ఆర్ చౌల్ట్రీస్ ఉంటుంది, మన దేవస్థానం పెట్టింది, లేకపోతే ఇండివిజువల్ చౌల్ట్రీస్ కూడా కొందరు పెట్టుకుంటారు. దాని తర్వాత లాడ్జ్లు వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ దానిపైన ఇంకా కొంచెం పెద్దది వస్తుంది. దానిపైన 3 స్టార్ 4 స్టార్ వస్తుంది, ఇంకా 5 స్టార్ హోటల్స్ వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో చూసుకుంటే వీ ఫాల్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ద సెగ్మెంట్. ఓకే, సో పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ 5 స్టార్ అనే కేటగిరీ రాదు. ఎందుకంటే యూజువల్లీ 5 స్టార్ కేటగిరీ రావాలంటే దాంట్లో నాన్ వెజ్, ఆల్కహాల్ సర్వ్ చేస్తే దాన్ని 5 స్టార్ కేటగిరీకి వస్తుంది. సో వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ 3 స్టార్స్ అండ్ 4 స్టార్స్. సో 3 స్టార్స్ అండ్ 4 స్టార్స్ మీరు చూసుకుంటే అక్కడ 3 to 4 హోటల్స్ ఉన్నాయి. అది కూడా పాత హోటల్స్. అంటే పాత హోటల్స్ అంటే లేట్ 90s నుండి మొదలు పెట్టుకొని ఇంకా 2010, 2015 వరకు కట్టినవి ఉన్నాయి. సో ఎటు చూసుకున్నా కూడా మనకు ఒక 10 years ఓల్డ్ ప్రాపర్టీ. సో దాంట్లో నంబర్ ఆఫ్ కీస్, నంబర్ ఆఫ్ రూమ్స్ అని చూసుకుంటే ఇన్వెంటరీ చాలా తక్కువ ఉన్నది టు ద పాపులేషన్ దట్ ఈస్ కమింగ్ ఇన్. సో మనం చూసుకునే పాపులేషన్ ఎలా అంటే ఎయిర్పోర్ట్స్ వైజ్ చూసుకున్నారనుకోండి, మనకు డైలీ 11 ఫ్లైట్స్ వస్తున్నాయి అక్కడ. 11 ఫ్లైట్స్ అంటే డైలీ షిరిడి ఎయిర్పోర్ట్ ఈస్ కేటరింగ్ అబౌట్ 1200 to 1300 ప్యాసింజర్స్. ఒక వందే భారత్ ట్రైన్ వస్తుంది. సో ఫ్రమ్ ముంబై టు షిరిడి డైలీ. సో వందే భారత్ ట్రైన్ మీకు తెలిసిందే, సీసీ కోచ్ ఉన్నది, ఈసీ కోచ్ ఉన్నది. సో మినిమం టికెట్ ప్రైస్ 1200 రూపీస్ సీసీ కోచ్. ఈసీ కోచ్ వచ్చేసి 2200 to 3000 వరకు సీజనాలిటీ ప్రకారం పోతుంది. రైట్. సో ఇవన్నీ మా మెట్రిక్స్ చూసుకుంటే నంబర్ ఆఫ్ రూమ్స్కి స్పెండ్ చేసే క్రౌడ్కి ఎంతైతే రూమ్ సరిపడా ఉండాలనో అంత లేదు. సో దాంట్లో ఇంకా మరీ ముఖ్యం ఏంటంటే ఉన్న హోటల్స్ ఏది కూడా బ్రాండెడ్ హోటల్స్ కాదు. సో సెల్ఫ్ రన్ హోటల్స్ అంటే అక్కడ లోకల్స్ పెట్టుకొని నడిపిందో లేకపోతే 1 or 2 హోటల్స్ నడిపే వాళ్ళు నడుపుతున్నారు. కానీ ఇట్లా బ్రాండెడ్ లెమన్ ట్రీయో లేకపోతే తాజో లేకపోతే రాడిసనో ఇలాంటి కంపెనీస్ లేదు. సో మనదే ఫస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. సో నా బ్రాండెడ్ వర్సెస్ నాన్ బ్రాండెడ్ అని మనం చూసుకుంటే బ్రాండెడ్కి ఒక రెప్యుటేషన్ ఉంటుంది, దానికి ఒక లాయల్ కస్టమర్ బేస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు సర్వీస్ అనేది మొత్తం అక్రాస్ ద కంట్రీ యూనిఫామ్గా ఉంటుంది. సో వీటితో ఏంటంటే వీ విల్ నాట్ హ్యావ్ యాజ్ ఇన్వెస్టర్ మనకు హోటల్ ఇలా నడిపించాలన్నా అలా నడిపించాలన్నా అని చెప్పి మనకు హెడేక్ ఉండదు. బికాస్ దే ఆర్ గోయింగ్ టు రన్ ద షో. ఓకే. సో మెయింటెనెన్స్ పార్ట్ అంతా లెమన్ ట్రీ అని చెప్తున్నారు. మీ రోల్ ఏంటి అంటే 22 years రోల్ ఏంటి, ఎప్పటి నుంచి చెప్తారా? రోల్ ఏంటంటే ఫస్ట్ కింద వికాస్ చెప్పినట్టు ప్రాపర్టీ ఐడెంటిఫై చేస్తాం, అంటే ఎందుకు ఈ షిరిడి అన్నది ఐడెంటిఫై చేస్తుంది ఆయన చెప్పారు ఆల్రెడీ. సో అక్కడి నుంచి ఏంటంటే ఫస్ట్ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం, దాని లీగాలిటీస్ అని చెక్ చేస్తాం, లీగల్ ఒపీనియన్ తీసుకుని అది త్రూ అయిందన్నాక ల్యాండ్కి అడ్వాన్స్ ఇచ్చి మనం సెక్యూర్ చేస్తాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి పర్మిషన్స్ తెచ్చుకుంటున్నాం. ల్యాండ్ ఐడెంటిఫై అయిపోయింది. 1422 square yards ల్యాండ్ ఆపోజిట్ సన్ అండ్ శాండ్ హోటల్, డయాగ్నల్లీ ఆపోజిట్. జస్ట్ టెంపుల్ కి 700 meters అండి, 700 meters. ఇది షిరిడీలోనే మెయిన్ రోడ్ ఉంది. బేసిక్ గా ఏంటంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 టైప్ షిరిడీకి, ఆ రోడ్ మీద తీసుకున్నాం. ప్రైమ్ ల్యాండ్ కార్నర్ బిట్. సో ల్యాండ్ ఐడెంటిఫై అయింది, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ ఐడెంటిఫై అయిపోయినది, డిజైన్స్ ఆల్రెడీ ఆర్కిటెక్ట్ లెబెంటరీ రిఫర్ చేసి రెప్యూటెడ్ ఆర్కిటెక్ట్ ని తీసుకున్నాము. సో ఆర్కిటెక్ట్ కూడా అంటే చాలా హోటల్స్ చేస్తున్నారు ఆల్రెడీ. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఆయన పెట్టుకోవడం, లెమన్ స్టాండర్డ్ కి డిజైన్ చేసి కట్టాలి. సో ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ. సో ఈ ప్రాపర్టీని మనం 18 months లో జనవరి ఎండింగ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే సెప్టెంబర్ 2026 కల్లా వీ విల్ గివ్ ద కంప్లీట్ ప్రాపర్టీ టు లెమన్ ట్రీ. అక్టోబర్ నుంచి దే విల్ రన్ ద ప్రాపర్టీ. సో ఇక్కడ అంతా కూడా మనం మేనేజ్ చేస్తాం. ఈ రెంటల్స్ రావడం కానీ ఆ మెయింటెనెన్స్ అంతా రెమెంటరీ చేసిన రెంటల్స్ మళ్ళీ కస్టమర్ అకౌంట్ లో డిపాజిట్ అవ్వడం, ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కరెక్ట్ గా అయింది, కన్స్ట్రక్షన్ అంతా కరెక్ట్ గా అయింది, రెమెంటరీ స్టార్ట్ ప్రకారం చూడటం, ఒక మేనేజ్మెంట్ కంపెనీ లాగా. కస్టమర్స్ ఎట్లా మీరు గేజ్ చేస్తారు అనుకుంటే ఎట్లా చెప్తారు?
కస్టమర్స్ గెయినింగ్ అంటే అండి, సో బేసికలీ యూనో ఇప్పుడు మీది ఒక మాధ్యమం. సో ఈ ప్రాపర్టీ అంటే ఏంటి, మా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అంటే ఏంటంటే మరి కొత్త ఇది ఇండస్ట్రీలో. సో మాది ఫస్ట్ అని చెప్పాం కానీ, కాకపోతే హోటల్ ఇండస్ట్రీలో బహుశా మాది ఫస్ట్ కావచ్చు. ఇది వరకు ఏంటంటే చాలా మంది ఆఫీస్ స్పేసెస్లో చేశారు. మోస్ట్లీ ఆఫీస్ స్పేస్ సెక్టర్లోనే చాలా మంది చేస్తున్నారు. కరెక్ట్. కరెక్ట్. సో ప్రైమరీలీ ఏంటంటే సోషల్ మీడియా నుండి మేము కస్టమర్ని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయడానికి చూస్తున్నాము. సో రీచ్ అవ్వడానికి చూస్తున్నాము. అది కాకుండా మాకు కొంచెం ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ ఉన్నారు. సో దాని తర్వాత అలుమ్ని నెట్వర్క్స్ ఉన్నది. సో ఇట్లా నెట్వర్కింగ్ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్తాము. సో అక్కడ ఒక క్లబ్ మెంబర్షిప్స్ ఉన్నాయి. సో వాటిలో నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంతకన్నా ముందు ఈ ఐడియాని కూడా వ్యాలిడేట్ చేసుకున్నాం. ఇది మనం పోయే జర్నీ ఇండియా మార్కెట్కి ఇది కరెక్టా, సూటబుల్లా. సో ఇది కరెంట్ మార్కెట్కి కాదు, నెక్స్ట్ 10-15 ఇయర్స్కి కూడా మనం వెళ్ళేది ఇది. ఇట్ షుడ్ బి పైనీరింగ్ ఎఫర్ట్, రైట్? సో ఆర్ వి డూయింగ్ ఇన్ దట్? ఇట్స్ నాట్ వన్ అండ్ డన్. ఓకే చేసినామా ఇంటికి వెళ్ళిపోయినామా అని కాకుండా దీంతో కంటిన్యూటీ ఉంటుందా? సో ఇది మేము దాదాపు ఒక 1.5 year నుండి ఎక్సర్సైజ్ ఇది. సో ఈ ఎక్సర్సైజ్ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్లీ టాకింగ్ టు ఎనీబడి అండ్ దెన్ గెటింగ్ దేర్ ఫీడ్బ్యాక్. It is getting feedback from the industry experts. So consulting, real estate consulting companies such as CBRE, JLL, దాని తర్వాత నైట్ ఫ్రాంక్, వీళ్ళతో వాళ్ళ కన్సల్టెంట్స్తోని మాకున్న పరిచయాల ద్వారా నెట్వర్క్ ద్వారా వి పుట్ ఫోర్త్ దిస్ ఐడియా. ఆ ఐడియా తీసుకొని దీన్ని వ్యాలిడేట్ చేసుకొని దాని తర్వాత కొందరు బిల్డర్స్, రియల్టర్స్ వీళ్ళతో మాట్లాడి ఇట్లున్నది. సో వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకనే దెన్ వి గాట్ ఇన్ టు ఈ ఐడియేషన్ నుండి ఆన్ ఫీల్డ్కి దిగామన్నమాట. సార్ మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంటే మనం ఇప్పుడు మీరు ఇందులో ఉంటారు, కస్టమర్స్ ఎవరైతే క్లయింట్స్ ఉంటారు, మనం ఎవరైతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షేర్ డివిజన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మొత్తం ఉన్నది 27.5 crores అసెట్ వాల్యూ అండి. సో 27.5 crores అనేది ఈ షిరిడి అసెట్ వాల్యూ. దానికి ఏంటంటే 25 lakhs చెప్పున డివైడ్ చేసినప్పుడు 110 shares వస్తాయి. సో 10% వరకు మేము ఉంటాం దీంట్లో. మిగతా షేర్స్ 10 shares వరకు మేము ఉంటాం. మిగతా షేర్స్ అన్ని కూడా కస్టమర్స్కి ఇస్తాం. ఆల్రెడీ ఒక 30 shares వరకు కస్టమర్స్కి ఇస్తాం. ఓకే. సో దీంట్లో ఒక 30% వరకు అంటే 30 shares వరకు ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకా మీరు ఒక 70 కావాలి. ఓకే. కొత్త వాళ్ళైనా ఆల్రెడీ మీరు మీతో టచ్ ఉన్న రావచ్చు. మా వాట్సాప్ గ్రూప్ ఇప్పుడు ఈ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసం 200+ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ యాడ్ అయి ఉన్నారు. వాళ్ళకి మేము చూస్తే కూడా 200+ ఇన్వెస్టర్స్, ఎన్ఆర్ఐస్, ఇండియన్స్ అందరూ కలిపి 200 గ్రూప్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ పార్టీస్. ఈ వీకెండ్ నుంచి వెబినార్స్ కూడా చేస్తున్నాం. ఈ సాటర్డే ఒక వెబినార్ ఉంది. నెక్స్ట్ ఎవ్రీ వీకెండ్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు వీళ్ళకు ఎట్లా ఇస్తారు సార్? అంటే రిటర్న్స్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 1 unit కాస్ట్ 25 lakhs. వీళ్ళ రిటర్న్స్ షేర్ ఎట్లా ఉంటుంది? భవిష్యత్తులో ఎలా అయ్యబోతుంది? సో ఫస్ట్ ఆన్సర్ చెప్తాను. ఆన్సర్కి ఎట్లా డిరైవ్ అయినామో నెక్స్ట్ చెప్తాను. సో ఆన్సర్ వచ్చేసి 8% to 14% ఆఫ్ ద రిటర్న్స్. సో అంటే సో 25 lakhsకి 8% to 14% అంటే ఇట్ విల్ ఈక్వేట్ టు అబౌట్ 2 lakhs to 3.4 lakhs దాకా పోతుంది. ఓకేనా? సో నువ్వు ఎప్పటి నుండి అంటే ఇన్వెస్ట్మెంట్ని 4 partsగా డివైడ్ చేసాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి 12.5 lakhs. ఓకే. సో ఆ ఫస్ట్ పార్ట్తో ఏం చేస్తాము? సో ఇప్పుడు మేము కట్టింది అడ్వాన్స్ కట్టి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకున్నాము. సో నెక్స్ట్ January 30th రిజిస్ట్రేషన్ ఉంది, సేల్ డేట్. సో ఇప్పుడు ఈ 12.5 lakhs తోని వీఆర్ గోయింగ్ టు సెక్యూర్ ద ల్యాండ్ ఫస్ట్. దాని తర్వాత దాంట్లో మిగిలిన కొంచెం అమౌంట్ తోని దెన్ ఎక్స్కవేషన్ వర్క్, దాని తర్వాత సబ్మిషన్ ఆర్కిటెక్ట్స్, సో ఏవైతే ఆ ప్రిలిమినరీ రిక్వైర్మెంట్స్ ఉంటుందో అది వాడతాం. దాని తర్వాత నెక్స్ట్ 3 months తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ విత్ ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, రైట్? సో దాని తర్వాత స్లాబ్ కలెక్ట్ చేస్తాం, దాని తర్వాత బ్రిక్ వర్క్, అట్లా ఒక స్కెడ్యూల్ ప్రకారం కలెక్ట్ చేస్తాం. సో కస్టమర్తో కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడతారు, రైట్? మీరు ఒక అపార్ట్మెంట్ కడతారు, మీరు మొత్తం ఒకటేసారి బిల్డర్కి డబ్బులు ఇచ్చారు కదా. సో యాజ్ అండ్ వెన్ ద ప్రోగ్రెస్ ఈస్ హ్యాపెనింగ్, సో యూ విల్ ఆల్సో పే దెమ్ అకార్డింగ్లీ. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చేసి మేలోనే అండి. థర్డ్ ఫేజ్ లో సెప్టెంబర్ 4 lakhs. దాని తర్వాత సెప్టెంబర్ లో 4, మళ్ళీ నెక్స్ట్ January 2026 సంక్రాంతి టైంకి 4.5. సో టోటల్ 25 lakhs ఫినిష్ అవుతుంది. సో ది ఆపరేషన్స్ విల్ హ్యాపెన్
ఫ్రమ్ ఆగస్ట్ 2026. ఓకే. ఓకే, అది ఆపరేషన్స్ వచ్చేసి ఎండ్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ 2026 కానీ ఆలోచిస్తున్నాం. ఓకే. సో రిటర్న్స్ వచ్చేసి క్వార్టర్లీ డివిడెండ్స్ ఉంటుంది ఇది. సో ఆ నెక్స్ట్ డివిడెండ్ సైకిల్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే. సో బహుశా బేసికలీ 2026 ఎండ్కి ఫస్ట్ రిటర్న్స్ వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనం ఎవరి మంత్ క్వార్టర్లీ. అయితే దీనికి ఏంటంటే నా రిటర్న్స్ షుడ్ బి, దీనికి ఎట్లా అంటే రిటర్న్స్ రెండు రకాలు ఆలోచించాలి. సో మొదటి విధానంగా ఏంటంటే అరే నేను 12.5 lakhs నేను జనవరి 2025లో కట్టినాను, నాకు రిటర్న్ వచ్చేసి డిసెంబర్ 2026లో వస్తుంది, అట్లా ఆలోచించడం కన్నా మనకు వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇప్పుడు 27.5కి వెళ్తున్నాం ఇప్పుడు. కాకపోతే మీరు డిసెంబర్ 2026కి వచ్చి ఆర్ ద టైమ్ వెన్ ఇట్ బిగిన్స్ ఫర్ ఆపరేషనలైజింగ్ దిస్ వీ ఎస్టిమేటెడ్ టు బి 35 crores బికాస్ ఇట్ ఈస్ రెడీ ప్రాజెక్ట్, రైట్? అంత రెడీ ఉన్నది ఫర్ రెవెన్యూ, రైట్? సో యువర్ మనీ ఈజ్ నాట్ సిట్టింగ్ ఐడిల్, యువర్ మనీ ఈజ్ గ్రోయింగ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈల్డ్ మాత్రం మీరు చూసేది యూ విల్ సీ ఇట్ ఇన్ డిసెంబర్ 2026. సో అంటే 2026 వరకు లాక్ ఇన్ పీరియడ్ పెట్టాను, ఎండ్ ఆఫ్ 2026 వరకు లాక్ ఇన్ పీరియడ్. సో 24 months లాక్ ఇన్ పీరియడ్ అయింది. లెట్స్ సే సంబడి వాంట్స్ టు సెల్ దేర్ షేర్, ఇట్ విల్ నాట్ బి, దాని నుండి బయటకు రావాలి. ఓకే, సో యువర్ వాల్యూ విల్ నాట్ బి 25 lakhs. ఆ టైంకి చార్టెడ్ అకౌంటెంట్తో సర్టిఫై చేసి వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎవ్రీ 6 monthsకి తీపిస్తాం. సో అప్పుడు మీ షేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ షేర్ వాల్యూ ప్రకారమే మీరు మార్కెట్కి వెళ్తారు సెల్ చేయడానికి. అంటే అజ్యూమ్, ఓకే, జస్ట్ అజ్యూమ్ ప్లీజ్. సో 25 lakhs ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ January 27 ఇట్ కుడ్ వాల్యూ 30-32. ఓకే, రఫ్ ఎస్టిమేషన్, రైట్? సో మీకు ఎంత పెరిగింది? సో 7 lakhs అవుట్ ఆఫ్ 25 lakhs అంటే యు ఆర్ లుకింగ్ at least 30% ఆఫ్ ద రిటర్న్స్ రైట్ దేర్. ఓకే, సో డివిడెండ్స్ విల్ యాడ్ ఆన్ ఫ్రమ్ దేర్ అట్లా. సో బాటమ్ లైన్ యువర్ మనీ ఈజ్ నాట్ సిట్టింగ్ ఐడిల్, ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు ఎస్పెషల్లీ అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరు చూసేది మస్ట్గా లీగాలిటీ. దీని మీద మీకున్న లీగాలిటీ? ఫస్ట్ థింగ్ అంటే ల్యాండ్ చూడాలి. ల్యాండ్ ఇస్ లీగలీ క్లియర్. ఆల్రెడీ మేము ల్యాండ్కి ఒక 2 lawyers వెట్టింగ్ చేయించి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ షేర్స్ అన్నవి కూడా యాజ్ పర్ లా వీఆర్ గివింగ్ ఇన్ ద కంపెనీ లా ప్రకారం కంపెనీలో షేర్స్ ఇస్తున్నాం, విచ్ విల్ బి రిజిస్టర్డ్ టు యువర్ డిమాట్ అకౌంట్. ఇవి ఏంటంటే ఈ షేర్స్ ఏవైతే ఇస్తున్నాం 25 lakhs వర్త్, అవి మీ డిమాట్ అకౌంట్లో కనబడతాయి. సో ఆ లీగల్గా మీరు కంపెనీ ఓనర్స్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ కంపెనీ ఇస్ ఓనర్ ఆఫ్ ద అసెట్. ఈ కంపెనీలో ఈ యొక్క అసెట్ ఉంటుంది, ఈ యొక్క అసెట్ యువర్ ఓనర్. సో లీగల్లీ ఆ కంప్లైన్స్ అంతా కూడా వీఆర్ టేకెన్ కేర్ త్రూ ఆడిటర్స్, లాయర్స్ పెట్టి. సో కంప్లైన్స్ అంతా కూడా చాలా క్లియర్గా చేస్తారు. సో మీకు వచ్చే ఫస్ట్ 2 అగ్రిమెంట్ వస్తాయి. ఫస్ట్ ఒక ఇనిషియల్ అగ్రిమెంట్ ఇస్తాం. ఓకే, సో దాంట్లో ఏంటంటే వీళ్ళు కండిషన్స్ అని చూస్తారు. అసలు ఇండియన్ లా ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏమేమి కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయాలి, కంపెనీ ఏమైనా సాటిస్ఫై, అవన్నీ అగ్రిమెంట్ ఉంటుంది. అది సైన్ చేసి టోకెన్ అమౌంట్ 50,000 కట్టినాక వీల్ గివ్ షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్. షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు 12.5 lakhs ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 12.5 lakh వర్త్ ఆఫ్ షేర్స్ ఆ కంపెనీలో మీకు ఇస్తారు టు యువర్ డిమాట్ అకౌంట్. దెన్ ఎవ్రీ సబ్సిక్వెంట్ గా 4 lakhs ఒకసారి, 4 lakhs ఒకసారి, 4.5 lakhs ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ షేర్స్ అన్ని కూడా మీకు వస్తాయి. ఓవరాల్ గా బై ద ఎండ్ ఆఫ్ మన January 2026 కల్లా మీకు 25 lakhs షేర్స్ వచ్చేస్తాయి. అండ్ యూ విల్ బి లీగలీ ఫుల్, అంటే ఎనీ పార్ట్ లో కూడా యువర్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ అప్ టు దట్ వాల్యూ. సార్ ఇప్పుడు ఒక కంపెనీ ట్రాక్ రికార్డ్ అనుకుంటే 22 years బిఫోర్ ఏం చేశారు అనేది మీ ప్రొఫైల్ కానీ వాటి కానీ అంటే చెప్తారు, మీరు ఇక్కడ చెప్పండి ఈ విషయం. సో నా ప్రొఫైల్ వచ్చేసి ఫార్మసిస్ట్ బై ట్రైనింగ్ అండి. సో యూఎస్లో 14 years ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేశాను నేను యాజ్ అ సేఫ్టీ సైంటిస్ట్గా. సో సేఫ్టీ సైంటిస్ట్ అంటే క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ మీద వర్క్ చేశాను. సో మోస్ట్లీ ఆన్ ద డేటా సైడ్ అండ్ దెన్ సేఫ్టీ రివ్యూయింగ్ సైడ్లో వర్క్ చేశాను. సో దాని తర్వాత ఐ హ్యాడ్ బిజినెసెస్ ఇన్ ఐటీ కన్సల్టింగ్. దాని తర్వాత ప్యారలల్లీ ఫర్ అబౌట్ 6 years ఐ వాజ్ ఎక్స్క్లూజివ్లీ ఇంటూ రియల్ ఎస్టేట్ ఆల్సో. రియల్ ఎస్టేట్ కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు మేము ఇక్కడ ఏదైతే చేస్తున్నామో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే యూఎస్లో చేసాము. సో వి డిడ్ క్లోజ్ టు 16 projects. సో బేసికలీ సిండికేషన్ మెథడ్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ మెథడ్లో we purchased lands and we purchased commercial assets, gas stations, strip centers అంటారు, across 5 different states in US. ఇది చేసాం. సో ఓవరాల్ హోల్డింగ్ ఒక $60 million అసెట్ హోల్డింగ్ చేస్తున్నాము. సో చేసుకొని ఆఫ్ కోర్స్ డివిడెండ్స్ అవన్నీ ఇస్తాం. సో దాంట్లో కూడా యాజ్ అ ఓనర్షిప్గా మాది మినిమం ఎనీవేర్ బిట్వీన్ 2% to 10%
డిపెండింగ్ ఆన్ ది యాసెట్ వీ హోల్డ్ దట్ యాసెట్. ఓకే. సో సేమ్ అక్కడ గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, అక్కడ గెయిన్ చేసిన ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ లెర్నింగ్స్ దట్ వర్ హ్యాపెండ్ దేర్, సేమ్ ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నాము. బికాస్ యాజ్ అండ్ వెన్ ద రియల్ ఎస్టేట్ కాస్ట్స్ ఆర్ గెటింగ్ హయ్యర్, రైట్, రియల్ ఎస్టేట్ అందుబాటు ధరలో తీసుకొని రావాలి. ఎలా తీసుకొని వస్తాం? సో మనం పెరిగేదాన్ని ఆపలేము, రైట్, ఆపొద్దు కూడా. సో కాకపోతే మనం కూడా దానికి అందుకోవాలి. ఎలా అందుకోవాలి? నలుగురిని తీసుకొని ముందుకు వెళ్ళాలి. సో అది అక్కడ చూసాము, వర్కౌట్ అవుతుంది, సక్సెస్ అయ్యాము. సేమ్ అదే ఇండియాలో కూడా తీసుకొని రావాలి అని చెప్పి, బికాజ్ ఇండియాలో ఇంకా ముందు ఇంకా చాలా గ్రోత్ ఉంది. ఓకే సార్, మీరండి. నాకు అరౌండ్ 14 years కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఉందండి. దాని ముందు నేను వికాస్తో పాటు యూఎస్లో మాస్టర్స్ చేశాను. అక్కడ 2 years వర్క్ చేసి ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఈపీసీ అండ్ కన్స్ట్రక్షన్లో 14 years, 2011 నుంచి వాటి వరకు వీఆర్ ఆల్మోస్ట్ డూయింగ్. దీంట్లో ఏంటంటే రీసెంట్గా ఏంటంటే 50 buildings హైదరాబాద్లో యాంప్లిఫై ఇన్ఫ్రా ద్వారా, మీకు ఇంతకుముందు యాంప్లిఫై ఇన్ఫ్రా వీడియోస్ కూడా చూస్తాను. యాంప్లిఫై ఇన్ఫ్రా ద్వారా 50 buildings ఆల్రెడీ కంప్లీట్ చేసాం లాస్ట్ 4 yearsలో. ఇప్పుడు 15 buildings ఇంక్లూడింగ్ విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. మనం కంపెనీ కూడా గ్రో అయింది. సో విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో అండ్ అది కాకుండా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అంటే యాంప్లిఫై కన్నా ముందు ఒక 7 years ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్స్, సబ్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ మీద ఎక్కువ వర్క్ చేశాం. సో 250 MW సోలార్ పవర్ ప్లాంట్స్ వరకు తెలంగాణలో పెట్టాం. తర్వాత ఈవెన్ ఆంధ్రాలో కూడా ఎస్టాబ్లిష్డ్, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ 220 kV, 132 kV హై టెన్షన్ లైన్స్ ఏపీ అండ్ తెలంగాణలో 200+ kilometers వేస్తాం. ఈవెన్ సబ్ స్టేషన్స్ కట్టాను 220/132/33. సో ఎక్స్టెన్సివ్ కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ ఉందండి. అండ్ రియల్ ఎస్టేట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో బేస్డ్ ఆన్ దిస్ ఒక నీడ్ లాగా ఐడెంటిఫై చేస్తాం. ఇంకా మన దగ్గర యాంప్లిఫైకి వచ్చే కస్టమర్స్ కూడా చాలా మంది రెంటల్ ప్రాపర్టీస్ కట్టుకోవడం కోసం వస్తారు. సో వాళ్ళు అడిగింది కూడా లైక్ ఇలాగా మాకు ఇలా రెంటల్కి ప్రాపర్టీ కోసం కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, 3-4 కలిసి కట్టుకుంటాం, లేదా ఒక ల్యాండ్ చూపించండి, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్టుకుంటాం. అక్కడ నుంచి ఐడియా వచ్చింది యాక్చువల్లీ. ఓకే, ఇలాగా ఇదే ఎక్కువ మంది ఇంకా ఎఫర్ట్ చేయలేరు కదా ఈ ప్రాపర్టీస్ని. ఈ ల్యాండ్ దొరకడం హైదరాబాద్ అనేది ఇంపాసిబుల్. 200 గజాలు హైదరాబాద్లో కొనాలంటే 4 కోట్లు తక్కువ సిటీలో, ఇప్పుడు ఆల్మోస్ట్ కొండాపూర్, హైటెక్ సిటీ ఇలాంటి కమర్షియల్ ఏరియాస్లో 4 కోట్లు తక్కువ మీకు ఎక్కడ దొరకదు. 4-5 కోట్లు తక్కువ. 4-5 కోట్లు 1% ఎఫర్ట్ చేసి మళ్ళీ బిల్డింగ్ కూడా కట్టాలంటే అవ్వదు. సో అప్పుడు ఈ ఐడియా వచ్చినప్పుడు వికాస్తో నేను డిస్కస్ చేసినప్పుడు, వికాస్ మేము ఆల్రెడీ ఇక్కడ చేస్తాము యూఎస్లో ఇలాగా, సో ఇద్దరు కలిసి ఇలా చేద్దాం అని చెప్పి లాస్ట్ 2 yearsగా వర్క్ చేస్తాం. సో అలా వర్క్ చేస్తూ చేయగా వచ్చిందే ఈ ఫస్ట్, అంటే ఆల్రెడీ మేము షిరిడి, గోవా, ఈవెన్ అదర్ ప్లేసెస్, హైదరాబాద్ ఇవన్నీ కూడా స్కౌట్ చేసాము 1.5 year. స్కౌట్ చేసినాక ఈ ఫస్ట్ వైబుల్ ప్రాజెక్ట్ ఏంటంటే షిరిడిలో చేస్తే బాగుంటుంది అని చెప్పి, అంటే రిటర్న్స్ వైజ్ అక్కడ ఉన్న అప్రిసియేషన్, ల్యాండ్ అప్రిసియేషన్ వైజ్ అక్కడ ఐడెంటిఫై చేసి అలా స్టార్ట్ చేయడం అయింది. ఇంకోటి దాంట్లో యాడ్ చేయడానికి పాయింట్ అండి, సో మనకి ఎవరైతే పెట్టుబడి పెట్టే వాళ్ళకు కష్టమైపోయింది, అమ్మాలనే వాళ్ళకు కూడా కష్టమైంది. బికాస్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ పెరిగినప్పుడు వాళ్ళకి బయ్యర్స్ అనేవాళ్ళు చాలా తగ్గిపోతారు. సో మీరు రియలైజ్ కాకపోతే ఇంకా అసెట్ ఉన్నట్టే కానీ దాని లాభం లేదు, రైట్. సో ఇప్పుడు ఇటువైపు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే ఈ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అని చెప్పి తీసుకొని వచ్చాం. ఇప్పుడు మాకు చాలా ఎంక్వైరీస్ కూడా ఎక్కడ వస్తుందంటే ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుండి, మీరు ఒక ప్రాజెక్ట్ చెయ్యండి, మా దగ్గర ఉన్నది, మేము జేయూలో చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మా అసెట్ వాల్యూ చాలా పెద్దగా అయిపోయింది. సో చాలా మటుకు ఇప్పుడు వైట్లోనే చేయాలి అనుకుంటారు, రైట్. సో వాళ్ళ లాంటి వాళ్ళకు వీఆర్ గెటింగ్ సో మెనీ ఎంక్వైరీస్ డే ఇన్ డే అవుట్, మీరు చేయండి సార్, మాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది, మీతో పాటు చేయాలి అని చెప్పి. సో అట్లా 2 sides ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉన్నాం. సో డెఫినెట్లీ with conviction we can say that there is a very very large scope that we can tap in, not just in Hyderabad, India wide. So మనలాగా ఎన్నో కంపెనీస్ ఇంకా ముందు కూడా వస్తాయి చాలా. ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ విల్ బి ఫ్రాక్షనల్. ఎందుకంటే అఫోర్డబిలిటీ అనేది తీసుకొచ్చేది ఈ కాన్సెప్ట్ ఓన్లీ ఫ్రాక్షనల్లోనే పాసిబుల్. ఓకే, 22 years నుంచి చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ షిరిడిలో మీరు స్టార్ట్ చేయబోతున్నారు. దీని ఎండ్ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఎండ్ గోల్ అంటే మనం ప్రాపర్టీ ఎట్లా ఎగ్జిట్ అవుతాము, ఎలా రిటర్న్స్ తీసుకున్నామన్న అదేనా? ఓకే. సో లాంగ్ టర్మ్ మా విజన్ ఏంటంటే అండి, దీన్ని పబ్లిక్ లిస్టింగ్కి వెళ్ళాలని చెప్పి. సో అవర్ ఐడియా ఇస్ నాట్ టు సెల్ ఇట్ టు అన్ ఇండివిజువల్ పార్టీ, వీ వాంటెడ్ టు లిస్ట్ ఇట్ అవుట్ ఇన్ టు ద మార్కెట్. సో దాన్ని ఎలా లిస్ట్ చేస్తామంటే, ఇప్పుడు ఒక కొత్త ప్రొవిజన్ అనేది వచ్చింది సెబీ గైడ్ లైన్స్ ప్రకారం, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో SM REIT అంటారు దాన్ని, స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఓకే. సో దానికి ఏంటంటే మినిమం వాల్యూ ఆఫ్ యువర్ అసెట్ హ్యాస్ టు బి 50 crores,
Okay, and 90% of your asset should be invested in the real estate. అంటే you should have a very little amount that should be in the cash రూపంగా ఉండాలి. Okay. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద రెంటల్ ఈల్డింగ్ పరంగా ఉండాలి. అండ్ దెన్ ప్రమోటర్ షేర్ షుడ్ బి 5%. సో ఇది మనం ఈ 3 కేటగిరీస్ని మనము మీట్ అవుతున్నామంటే దెన్ వీ కెన్ క్వాలిఫై ఇట్ ఫర్ SM REIT అంటారు. ఓకే, సో SM REIT అంటే దెన్ వీ విల్ గో లిస్ట్ ఇట్ అవుట్ ఇన్ టు ద మార్కెట్, అక్కడ డైల్యూషన్ అవుతుంది. సో దెన్ ఎనీబడి ఇప్పుడు మిగతా షేర్లు ఎలా అయితే కొంటారో మీరు రిలయన్స్, ICICI, HDFC ఎలా అయితే మీరు షేర్స్ కొంటారో అలానే ఇది కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. సో దాంతో ఏమవుతుందంటే వాల్యుయేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ విల్ ఇంక్రీజ్. మీకుండే షేర్స్ని మీరు హోల్డ్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని అమ్మాలనుకుంటారో అన్ని మార్కెట్లో కూడా పెట్టామచ్చు. ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, సో ఇదేంటంటే యాజ్ ఎ సెట్ ఇట్ ఈస్ నాట్ వన్ అండ్ డన్. వీఆర్ అంబిషియస్, వీ వాంటెడ్ టు బిల్డ్ మల్టిపుల్ హోటల్స్ అక్రాస్ ఇండియా. సో దీన్ని ఒక పోర్ట్ఫోలియో లాగా చేసుకొని కంప్లీట్లీ IPO కూడా వెళ్ళచ్చు అనే ఒక ఐడియా ఉన్నదండి. సో ఇలా వేరే కంపెనీస్ కూడా చేశారు ఈ హోటల్ గ్రూప్స్. సో వీ హ్యావ్ స్టడీడ్ దట్ వన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వేరే మార్కెట్స్లో కూడా చేశారు. UK మార్కెట్స్లో చేశారు, US మార్కెట్స్లో చేశారు. సో గ్రూప్ హోల్డింగ్ కంపెనీస్ అన్నిటిని లిస్ట్ చేసి IPO చేయాలని చెప్పి. సో అవర్ విజన్ ఫర్ నౌ ఈస్ బై 2028 500 keys చేయాలి అని. ఇప్పుడు కరెంట్లీ వీఆర్ స్టార్టింగ్ విత్ 50, బట్ అవర్ విజన్ ఇస్ టు మేక్ ఇట్ టు 500. సో ఓవరాల్ asset base చూసుకుంటే it would be close to 500 crores rough valuation till date. So then if we list it out into the market, it will very well be qualified for IPO. So 2 strategies of exit is what we are thinking as of now. బేసిక్గా ఏంటంటే లైక్ 3 years వరకు ఇప్పుడు లాక్-ఇన్ పీరియడ్ అయిపోయినాక ఇఫ్ దే వాంట్ టు ట్రేడ్ మనకి ఏంటంటే 2 ప్రాపర్టీస్ 35 crores అంత వాల్యూ వస్తుంది 3rd yearకి వచ్చేసరికి. అంటే మన కన్స్ట్రక్షన్ అయిపోయిన టైం 2nd year ఎండింగ్కి 35-36 crores వాల్యూ వస్తుంది ప్రాపర్టీ. సో ప్లస్ ఇంకో ప్రాపర్టీ మేబీ వీల్ కంబైన్ 2-3 ప్రాపర్టీస్ కంబైన్ చేసి SM REITలో కానీ విల్ గో. అండ్ అక్కడ ఏంటంటే యూ కెన్ లిస్టెడ్ ఇన్ ద BSE Sensex. సో ఈచ్ షేర్ విల్ బి లిస్టెడ్ దేర్ అండ్ యూ కెన్ ట్రేడ్ ఇట్ అనమాట. సో ఈ ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు అలా కాకపోయినా ఇంటర్నల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇందాక మేము చెప్పినట్టు వాల్యుయేషన్ రిపోర్ట్స్ ఇస్తాం ఎవ్రీ 6 monthsకి. ఒక సర్టిఫైడ్ ఆడిటర్ అండ్ వాల్యుయేటర్ ద్వారా ఒక వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. సో ఆ ఇంటర్నల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కూడా ఒక thousands of members మనకి అవుతుంటారు. ఇలా ప్రాపర్టీస్ అయ్యే కొద్ది 1000 members పైన మెంబర్స్ ఉంటారు. సో దే కెన్ ట్రేడ్ ఇంటర్నల్లీ ఆల్సో అంటిల్ వి లిస్ట్ టు ద REIT. అప్పుడు లోపు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా కూడా ఒక 4 years పడుతుంది REITకి వెళ్ళడానికి. ఈ లోపు ఎగ్జిట్ అవ్వాలనుకున్న కూడా ఆప్షన్ ఇవ్వడానికి ఇంటర్నల్గా ఎవరెవరు కొనుక్కుంటారు ఈ ఇన్వెస్టర్స్లో, ఈ పూల్లో. సో REIT ఇస్ ద అల్టిమేట్ గోల్. ఆర్ ఈవెన్ IPO. ఒక 10 hotels ఇప్పుడు అన్నట్టు ఒక 10 hotels చేస్తానే మేము 500 rooms రీచ్ అవుతాం నెక్స్ట్ 5 yearsలో. పైప్లైన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పైప్లైన్ ఉంది. గోవా ఇస్ వన్ మోర్ ఏరియా. ఇన్ ఈవెన్ ఇంకా టెంపుల్ టౌన్స్, ఇంకా నేమ్స్ రిలీవ్ చేయకూడదు, బట్ ఆల్రెడీ లెమన్ ట్రీతో వీఆర్ ఆల్రెడీ డిస్కసింగ్ వేరియస్ లొకేషన్స్. సో ఈ లొకేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ 5 yearsలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్. సో 500 keys అన్నది కంపల్సరీ, 500 rooms అన్నది కంపల్సరీ చేస్తాం నెక్స్ట్ 5 yearsలో. అప్పుడు ఆ వాల్యుయేషన్ అన్నది కస్టమర్స్కి ఈ ఒక్క హోటల్దే కాదు, ఇంకా 4-5 hotels కలిపి 10 hotels కలిపి వచ్చే వాల్యుయేషన్ విల్ బి వెరీ మచ్ హైయర్. 500 crores అండ్ అబవ్ వాల్యుయేషన్లో దే విల్ గెట్. అప్పుడు ఆ రిటర్న్స్ కూడా దే విల్ ఏబుల్ టు సీ దట్ రిటర్న్స్ అన్నమాట. సార్ ఫైనల్గా ఈ మీ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్కి ఒక మాట చెప్తారు. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ అనేది ఫ్యూచర్. ఓకే, సో దీంట్లో చూసుకుంటే మీకు అందుబాటు ధరలు 25 lakhs స్ప్రెడ్ ఇన్ 1 year ఇన్ 4 installments మీరు చేసుకుంటే ఓనింగ్ అ హోటల్, ఓనింగ్ అ ప్రైమ్ యాసెట్, సో దాని తర్వాత వెరీ గుడ్ రెంటల్ ఈల్డ్. సో మీకు 8% to 14% ఈల్డ్ పర్ యానం. దాంతోపాటు మీకు ప్రాపర్టీ అప్రిసియేషన్ వస్తుంది. సో అండ్ అసోసియేషన్ విత్ అ గుడ్ బ్రాండ్. సో ఇవన్నీ ఫర్ 25 lakhs. సో అగైన్ ఇప్పుడు మీ అందరికి తెలుసు 25 lakhs అని వాట్ యూ కుడ్ బై, వాట్ యూ కుడ్ నాట్ బై అనేది ప్రత్యేకంగా దాని గురించి డిస్కస్ చేయని అవసరం లేదు. వర్సెస్ వాట్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ దట్ 25 lakhs అనేది ఇట్స్ మచ్ హయ్యర్. సో వీఆర్ కన్విన్స్డ్. సో అగైన్ ఇదంతా 1.5 year రీసెర్చ్, థరో మార్కెట్ స్టడీ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ మేము యూఎస్లో చేసిన దాంతో యూ కెన్ సే దిస్ ఇస్ యూ కెన్ comfortably invest. And then again and again we would want to reiterate that this is the future of real estate. So finally చివరి ఏంటంటే let's go own this property. మాతో పాటు మీరు కూడా రండి, కలిసి we will build this property and we'll own this property and we'll take the returns together. So this is
వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ 22 యార్డ్స్. సో ఈ ప్రాజెక్టు మరి ఎన్నో ప్రాజెక్టులు వస్తుంది 22 యార్డ్స్ నుండి. ఇదే మా కస్టమర్కి అపీల్, రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ ఆఫ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఫ్రాక్షన్ లోనే ఉంటుందండి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే 22 యార్డ్స్ నుంచి వెయిట్ చేసే కన్నా ఇవాళే మీరు ఈ బ్యాండ్ వ్యాగన్ లోకి వస్తే యూ విల్ బీ గెటింగ్ ద బెస్ట్ బెనిఫిట్. ఎందుకంటే ఇవాళ ఉన్న ప్రాపర్టీ వాల్యూస్ రేపు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ అసెట్ ఏదైతే షిరిడీలో మేము ఇస్తున్నామో 27.5 crores కి ఇస్తున్నాం అంటే ఇట్స్ ఈవెన్ యూ కెన్ సీ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా హైదరాబాద్ లో మీకు 27.5 crores లో ఏవి రావు. అండ్ 25 lakhs కి మీకు ఒక అపార్ట్మెంట్ లో షేర్ జస్ట్ ఒక అపార్ట్మెంట్ కూడా రాదు. ఒక ల్యాండ్ ఒక ప్లాట్ కొనాలన్న హైదరాబాద్ లో ఇట్స్ మోర్ దెన్ 25 lakhs. అండ్ ఆ రిటర్న్స్ అండ్ డెప్రిసియేషన్ ఇక్కడ మీకు రెంటల్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ వస్తుంది. అండ్ ఎప్రిసియేషన్ కూడా మోర్ దెన్ 10%, 12% ఎప్రిసియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ చూసుకొని మీకు అంటే ఒక మంచి బ్రాండ్ లైక్ లెమన్ ట్రీ, ఒక 20-year కాంట్రాక్ట్ ఉంది లెమన్ ట్రీ తోటి, ఎక్స్టెండబుల్ బై అంతా 10 years, అంటే 30 years వరకు మీకు సెక్యూర్ ఈ ప్రాపర్టీ అన్నది. సో 30 years లో మీకు డెఫినెట్ గా బెస్ట్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జిట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంత క్లియర్ గా రియల్ ఎస్టేట్ ఎగ్జిట్ ఆప్షన్స్ దొరకడం అనేది వెరీ రేర్. సో వీ రిక్వెస్ట్ యూ నాట్ టు మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ us అండ్ గ్రో విత్ us. థ్యాంక్ యూ. సో చూసారు కదా, 22 యార్డ్స్ నుంచి ఒక కొత్త ప్రాజెక్టు షిరిడీలో రాబోతుందని డీటెయిల్స్ అని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు యశ్వంతరావు గారు, అదేవిధంగా వికాస్ వర్ధ గారు. ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్స్ ఎవరైనా సరే మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా, మీకు మరిన్ని వివరాల కోసం మన స్క్రీన్ మీద స్కూల్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ కంపెనీ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మనం డిస్క్రిప్షన్ ఇస్తాం. వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేసి మరిన్ని వివరాలు డిస్కస్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రొసీడ్ కావచ్చు. ధన్యవాదాలు. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ వస్తున్నాం రియల్ ఎస్టేట్ టీవీలో. బాయ్. Please do like, share and subscribe to Real Estate TV.